సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. చలో కోదాడ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల దౌర్జన్యం కారణంగా దళిత యువకుడు మృతి చెందినట్లు మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా తనని ఎదుర్కోలేక బలహీనులను బలి చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమంగా కర్ల రాజేష్ పై అభియోగాలు మోపి పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం కారణంగానే మృతి చెందినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నట్లు ఆరోపణలు చేశారు. శాంతి భద్రతలు సంపూర్ణంగా క్షీణించిపోయినాయి. నడి రోడ్ల మీద పట్ట పగిలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు దగ్గర పెట్టుకున్న మంత్రి పదవిని దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి తెలంగాణ రావణ కాష్టంగా మాట్లాడండి అని చెప్పేసి అప్పుడు ఇక పోలాం నియోజకవర్గంలో రాజకీయ లబ్ధితో రాజకీయంగా పోరాటం చేయలేక అధికారులని బావుగా వాడుకొని యూనిఫామ్ వేసుకున్న గుండాలని ఎతికి పట్టుకొచ్చుకొని మా మీద ప్రయోగించాలి. న్యాయం ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటుంది. ఇవాళ కేవలం నన్ను బలి చేయడానికి పెట్టడానికి ఒక దళితులు పొట్టలు పెట్టుకున్నాడు. ఇంతకుముందు అనేక సందర్భాలలో అనేక దాడులు చేసి మేము ఎదుర్కొన్నాం న్యాయపరంగా. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విరమిస్తే నాకు అధికారం ఉన్ననాడు మేము ఇట్లా చేస్తుంటే మీరు బాగా పెట్టుకుంటారా? ఎవరైనా గ్రామాలలో ఉంటుండేనా? అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు అదే రకంగా మేము విరమిస్తే అధికారం పెత్తనం చలాయిస్తే మీ బతుకులు